ఏదేమైనా నిన్న నల్గొండలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి నేను ఒక కలెక్టరేట్ ముందు ధర్నా పెట్టినారు. వాళ్ళకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఒరిజినల్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కవితదా లేకపోతే కేసీఆర్ దని వాళ్ళ ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు వాళ్ళు బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళు బీజేపీ పార్టీలో విలీనం చేస్తారు. ఈ పార్టీ తప్పకుండా రేపో మాపో. వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పేసి. అసలు ఏం బీకిరని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం బీకిరని వాళ్ళతో టచ్లో ఉంటారు మా ఎమ్మెల్యేలు అందరూ. కాబట్టి కేసీఆర్ కుటుంబంలో వాళ్ళే తనుకుంటారు, రోడ్ల మీద పడుతున్నారు. వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. మాది కాంగ్రెస్ కుటుంబం అంటే తెలుసు మీ అందరికీ, బడుగు బలైన వర్గాల్లో పనిచేస్తుంది. ఈరోజు వాళ్ళకి ఎక్కడ వేదిక లేక ఒడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒడ్లు తడిచిపోయి ముద్దయి రైతులందరూ కళ్ళాలలో చనిపోతుంటే అప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇలా సాఫీగా సాగుతా ఉన్నది. ఇలా ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది, ప్రతి ఎకరాకు నీళ్లు పోయినాయి. ఇలా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చినాయి. లాస్ట్ చివరి గింజ వరకు మేము కొంటున్నాం. ఇలా మీ అందరికి తెలిసి వాళ్ళ కళ్ళలలో ఈల్డింగ్ అంటే డబుల్ త్రిబుల్ వచ్చింది. ఇలా సాగు పెరిగింది, ధాన్యం రాబడి పెరిగింది. ఇలా మిల్లర్స్ అందరు కూడా ఎప్పటికప్పుడు మా వాళ్ళందరూ కలెక్టర్లు, ఎంఆర్ఓస్, ఏఈఓస్, అగ్రికల్చర్ ఏఓలు అందరు కూడా, జేడీఎస్ అందరు కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లలో ఉండి, ప్యాక్ సెంటర్లో ఉండి వడ్లు లోడు చేసి మరి అన్లోడ్ చేసేదాకా కూడా మేమందరం వెనుకుంటున్నాం పార్టీ వాళ్ళందరం. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ పని చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి సిగ్గు శరం లేదు. కొంతమంది పార్టీ లీడర్లు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు చూడండి, ఇలా లెక్కలు తీయండి. ఇలా మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండింటిలో గణనీయంగా బాగా పెరిగింది. ఇది ఒడ్ల ఈల్డింగ్ బాగా పెరిగింది, ఉత్పత్తి బాగా పెరిగింది, సన్నాలు వచ్చినాయి, మంచి రేట్ వస్తుంది, ఎంఎస్పీ వస్తుంది, బోనస్ వస్తుంది. ఇలా మీ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉన్నది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే రివ్యూ చేసిన నల్గొండ ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు పోయి రివ్యూ చేసి ఒడ్ల ధాన్యం గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, తర్వాత కావాల్సిన తహసీల్దార్లను, ఆర్డీఓలను పిలిపించి అన్ని గ్రామాలను పిలిపించి అందరిని అక్కడ తాలూకా హెడ్ క్వార్టర్లలో మీటింగ్లు పెట్టి, నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టి, అదేవిధంగా ఖమ్మంలో మీటింగ్ పెట్టి అందరిని అలర్ట్ చేసి ధాన్యాన్ని ప్రతి రైతుకు అందుబాటులో ఉండే ట్రాన్స్పోర్ట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ మిల్లు అన్లోడ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఆ జగదీశ్వర్ రెడ్డి గత 10 ఏళ్లలో ఆయన చేసింది ఏం లేదు జిల్లాకు. కానీ వాళ్ళు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. కంకర, ఇసుక అవి అమ్ముకుని బతికిరు వాళ్ళంతా. దొంగ నోట్లతో వాళ్ళంతా ఆ జీవితం అంతా వాళ్ళకి కొనసాగింది అట్లా. కానీ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా, నీతిగా ఉన్న వాళ్ళం మేమందరం. మంత్రులు చూడండి, ఇలా అభివృద్ధి చూడండి. ఇలా 10 ఏళ్లలో ఒక పెండింగ్ ప్రాజెక్ట్ మీద మాట్లాడలేదు వాళ్ళు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టన్నల్ని 10 కిలోమీటర్ టన్నల్ని పూర్తి చేస్తున్నాం. తర్వాత ఎస్ఎల్బిసిలో కావాల్సిన నిధులు ఇస్తా ఉన్నాం. ఇవాళ హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఏదుల ప్రాజెక్టు, ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకు కావాల్సినవి కూడా. కానీ వాళ్ళు 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా కేసీఆర్ వచ్చి శంకుస్థాపన చేసిపోయింది తప్ప మిగిలిన తర్వాత ఆ రోజు నేను కుర్చీ చేసుకుని కూర్చొని ఇలా మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. ఆయన కేసీఆర్, ఆయన ప్రభుత్వం పోయింది, ఆయన పోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకొని పోయి వీళ్ళందరూ పిచ్చిలేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. అన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నారు. అబద్ధాల్లో వాళ్ళంతా దిట్ట, గ్రాడ్యుయేషన్ చేసి అబద్ధాలు. కానీ మా పార్టీకి ఆ సంస్కృతి కాదు. మేమంతా ఉన్నదే చెప్తాం. పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడమే సిగ్గుచేటు. ఎందుకంటే అతను ఆ రోజు అంత చదువుకొని ఇలా ఆ రోజు ఏదైతే ఆయన భావాలు ఉన్నాయి ఆ భావాలను నిష్పెట్టేసి ఇలా పోయి ఆ పార్టీలో చేరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఉన్నది, రైతుల కోసం కట్టుబడి ఉన్నది, చిత్తశుద్ధి పనిచేస్తూ ఉన్నది. ఇలా నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ప్రతి గింజ కూడా ఎంఎస్పీతో ఉంటుంది. ఇలా మా ప్రభుత్వం, ఇలా మా జిల్లా మంత్రులందరూ మిల్లర్తో కుమ్మక్క అని చెప్పినారు వీళ్ళంతా. కానీ ఆ పని చేసింది బీఆర్ఎస్ వాళ్ళు.
మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ పారదర్శకత ఉంటారు, చాలా నిజాయితీగా పనిచేస్తామని జిల్లాలో అభివృద్ధి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసిర్రు. మీరు ఎక్కడ పోయి చూడండి, నల్గొండ జిల్లాలో మొన్న రోడ్లన్నీ కూడా రెన్యువల్ చేసినాం, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా కాబట్టి మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేది మా అధికారంలోకి మేమే వస్తాం. ఎక్కువ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది, ప్రజల కోసం కట్టుబడి ఉన్నది, ఇచ్చిన వాగ్దానాల మీద మొత్తం పూర్తి